శాంతి భద్రతల విషయంలో రాజీ పడలేదని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో క్రైమ్, సైబర్ క్రైమ్ రేట్ ఓవరాల్గా తగ్గిందన్నారు. గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. అమరావతిలో వార్షిక నేర నివేదిక డీజీపీ ద్వారకా తిరుమలరావు విడుదల చేస్తారు. నేరం చేసిన వారు ఎవరైనా కఠిన చర్యలు తప్పవన్నారు. కంట్రోల్ చేస్తూ శాంతి భద్రతల్ని కాపాడడంలో ఏ విధంగా రాజీ లేని పోరాటం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు కొన్ని వివరాలు చూపిస్తాను. హౌ వి లీడ్ అవర్ జాబ్ అని. క్రైమ్ కంపారిటివ్ స్టేట్మెంట్ చూసినప్పుడు ఒక 3 హెడ్స్ లో పెరిగింది. ప్రాపర్టీ అఫెన్సెస్ మార్జినల్ గా 0.2%, అంటే 1% కన్నా తక్కువ, 0.2% పెరగడం జరిగింది. సైబర్ క్రైమ్స్ మాత్రం విపరీతంగా పెరిగింది. చూస్తా ఉన్నాం 34% పెరిగింది. జనరల్ గా సైబర్ క్రైమ్ సప్రెస్ అవుతా ఉంది. సో అది ఈసారి కొంచెం ఫ్రీగా వాళ్ళు రావడం, రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. సో 34% పెరిగింది, విచ్ ఇస్ బిగ్ నెంబర్. అయినప్పటికీ మేము పెద్దగా దీని నుంచి వరీ అవ్వట్లేదు, ఎందుకంటే మీకు తెలుసు, దాని గురించి మళ్ళీ కాసేపు చర్చిస్తాము. అదేవిధంగా ఎన్డీపీఎస్ యాక్ట్స్ కేసెస్, అంటే గాంజా కేసులు పెరిగినాయి, అంటే డిటెక్షన్ పెరిగింది, ఎక్కువ కేసులు పట్టుకుంటున్నాం. సో దాని గురించి కూడా మేము పెద్దగా ఆందోళన చెందట్లేదు, ఎందుకంటే చిన్న కన్సంప్షన్ దగ్గర నుంచి అది ఎన్ని గ్రాములైనా, కిలోలైనా, ఎక్కడ మనిషి ఎక్కడ దొరికినప్పుడు, అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అది దొరికినప్పుడు రవాణా చేసిన వాళ్ళు కావచ్చు, దాన్ని మేము సీరియస్గా తీసుకుంటాము. అందుకని కేసులు ఎక్కువ కట్టడం జరిగింది. సో ఇది కూడా మేము పెద్దగా ఆందోళన చెందట్లేదు. కానీ ప్రాపర్టీ క్రైమ్ ఆఫ్ కోర్స్ తక్కువ ఉన్నప్పటికీ అది కొంచెం ఆందోళన చెందే విషయం. బట్ ఓవరాల్ క్రైమ్ చూడండి మీరు, 5.7% తగ్గింది. ఇంతకుముందు రిపోర్ట్